నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ దీక్షా దివాస్ లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు మోసానికి దౌర్జన్యానికి చొక్కా ప్యాంటు వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డిలా ఉంటారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. సెకీ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అమెరికా కోర్టు వేసిన ఛార్జ్ షీట్ లో జగన్ తన పేరు లేదని బుకాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకీ విద్యుత్ ఒప్పందం అంశంలో జగన్ ఎట్టి పరిస్థితుల్లోనే తప్పించుకోలేరని అన్నారు. సీఎంఓలో ఉన్న అధికారులకి మేము లంచాలు ఇచ్చామని చెప్పి న్యూయార్క్ కోర్టు ఛార్జ్ షీట్ లో ఉంటే ఆ ఛార్జ్ షీట్ లో నా పేరు లేదు అని అంటావేంటి? అదేంటి? అంటే నీకు తెలియకుండా నీ ఆఫీసులో నీ ఇంట్లో మీ సెక్రటరీ లేదు తింటారా? మీ ఆఫీసులో ఎవరు? మీ సీఎంఓ వాళ్ళు ఎవరన్నా వాళ్ళు తినేశారంట, వాళ్ళ మీద పెడతావా లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయమంటావా? నువ్వు ఏంట దుర్మార్గం? నేను తిన్నానని ధైర్యంగా చెప్పు. నువ్వు అంత అబద్దాలు ఆడుతున్నావు, ఎంత మీడియా సాక్షిగా ఎంత అబద్దాలు ఆడుతున్నావు? రాష్ట్ర ప్రజలకు ఎంత అంత 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 దుర్మార్గం చెప్పాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఈ సెకీ ఒప్పందంలో మీరు తప్పించుకోలేరు. నువ్వు నిజంగా అమెరికా డబ్బులు తినకపోతే, అదాని డబ్బులు తినకపోతే నువ్వు అమెరికా పోయినా ఒకసారి, మీ పిల్లలు ఉన్నారు కదా, చూసి రాపో ఒకసారి. వస్తాం, మళ్ళీ వెనక్కి వస్తామేమో చూద్దాం. ఆంధ్రదేశంలో అదాని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ, సొంత కంపెనీలే. నీ నిర్వాహకం వల్లనే, నీ వల్లనే ఈరోజు పీపీఎల్కి రద్దు చేయాలంటే చాలా ప్రొసీజర్ అడ్డం వస్తా ఉంది. అందువల్ల నాగలపల్లి శ్రీకాంత్ నీ టైంలో విద్యుత్ శక్తి ఎలా ఉంది, ఎంత ఇబ్బందులు పడింది, ఎంత అవస్థ పడింది మనందరం చూసాం. అంతా సప్లయర్స్ అంతా భయపడి చచ్చారు, నీకు పే చేయలేక, నీకు మీ ముడుపులు కట్టలేక. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక బాగా సప్లై బాగుంది, సప్లయర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. దాన్ని మెరిట్ని అప్రిషియేట్ చేసి నువ్వు ఏ విధంగా రేటు తగ్గించాలో నువ్వు సూచనలు ఇవ్వు, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి. అంతా దోచుకోవటమే, ప్రతి దాంట్లో దోచుకోవటమే. అందువల్ల నీది ఈస్ట్ ఇండియా కంపెనీ. క్రిస్టియానిటీ అంటే నువ్వు క్రిస్టియానిటీ మదర్ తెరిసే సేవ చేసే క్రిస్టియానిటీ కాదు నీది. నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ, వార్న్ హేస్టింగ్స్ లాగా దోచుకోవడానికి వచ్చిన కంపెనీ. మోసానికి దౌర్జన్యానికి చొక్కా ప్యాంట్ వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉంటాడు. ఆ విధంగా నిన్న నువ్వు ప్రెస్ ముందు మాట్లాడావు. ఈ కల్లబల్లి కబుర్లు పెట్టి ఎలా దోచుకున్నావో ఆ దోచుకున్న డబ్బు చెల్లించు ప్రజలు. అదాని నుంచి విద్యుత్ కొనుగోళ్లలో వైఎస్ జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. అదాని వ్యవహారంతో గత ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని అన్నారు. గురువారం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్టడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసేవారు. ముందే ముఖ్యమంత్రి గారు మనకి సీజన్ వస్తుందంటే దానికి తగ్గ అగ్రికల్చర్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టి అధికారులకు అందరికీ సూచనలు ఇచ్చి ఏ ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర కోల్పోకూడదు, ధాన్యం సకాలంలో చేరాలి, గన్ని బ్యాగ్స్కి లోటు లేకుండా ఉండాలి, వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఉండాలి, వెహికల్స్ని ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, గన్నీ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ అన్నీ కూడా ప్రభుత్వమే భరించి డైరెక్ట్ రైతు అకౌంట్లో పడేలాగా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒక ఎగ్జాంపుల్ చూడండి. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 40,236 కోట్లు చెల్లించారు. అంటే చూడండి, 17,94,000 మంది రైతులు గత 2014 టు 2019. అదే మా ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 37,70,000 మంది రైతుల వద్ద నుండి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 65,225 కోట్లు చెల్లించాం. అంటే డబల్. రైతులు కూడా డబుల్. ఇప్పుడు రైతులు ఎంత తేడా ఇది మీకు చెప్పుకొస్తున్నానంటే, గత ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఈ క్రాప్ని నమోదు చేసి ఆ ఈ క్రాప్ ద్వారా కార్బన్ నాయిస్లో ఎన్ని ఎకరాలు వేశారు అనేది అన్ని లెక్కలు తీసుకుని
ఆ లెక్కల ప్రకారంగా ఇన్ని వేల ఎకరాలు ఇన్ని కోట్ల ఎకరాలని లెక్కల్లో ఉండి ఇవాళ ఈ క్రాప్ అన్నది లేదు, ఈ క్రాప్ అన్నది చేయలేదు, ఇన్సూరెన్స్ ఎలాగ చేయలేదు, కనీసం వాళ్ళు ఇస్తానన్న 20,000 రైతు భరోసాకు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈ రైతు ఇన్ని రకాల బాధలు పడటానికి కారణం గతంలో 17,00,000 మంది రైతులు దగ్గర కొంటే మా ప్రభుత్వం 35,00,000 మంది దగ్గర డబల్ కన్నా ఎక్కువ రైతుల దగ్గర కొంటే తేడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది, పాత పరిస్థితి. ఇవాళ రైతులు దళారీకి అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు. దళారీ రైస్ మిల్లర్ కుమ్మక్కై ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు ఏమి చేయకుండా, ప్రభుత్వం అధికారుల్ని పెట్టకుండా, గత ప్రభుత్వం అధికారులే ధాన్యం రాసుల దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని అది ధాన్యాన్ని తెప్పించుకుని ఆర్బీకే నుంచి మళ్ళీ మిల్లుకి వెళ్ళేటట్టు ఇక్కడ ఆఫీసర్స్ ఉండేవారు, అక్కడ మిల్లు దగ్గర ఆఫీసర్ ఉండేవారు, కస్టోడింగ్ ఆఫీసర్. వాళ్ళ ధాన్యాన్ని దింపుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేవారు. డైరెక్ట్ ఏదైతే మద్దతు ధర ఉందో అది అకౌంట్ లో పడేలా చేశారు. అల్గునూర్ చౌరస్తా కరీంనగర్ లో దీక్ష దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. 11 సీట్లనిచ్చి మా తెలంగాణ మాకు కావాలి అని స్పష్టంగా దేశ రాజకీయ వ్యవస్థకు చెప్పిండ్రు. కానీ కర్కశంగా ఇష్టం లేని పెళ్లి చేసిన మొదటి దశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపిన 11 మందిని ఆనాడు ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళని తీసుకుపోయి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ. 71 నుంచి 2001 దాకా 30 ఏళ్ల పాటు పెద్దలు, బుద్ధిజీవులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు లాంటి పెద్దలు, విద్యాసాగర్ రావు గారు లాంటి నిపుణులు, అదేవిధంగా ఇంకా కవులు, కళాకారులు, విద్యావంతులు, టీచర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు కాపాడుకున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా రాకపోతారా, మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చిండు మన నాయకుడు గులాబీ జెండా ఎగరవేస్తూ కేసీఆర్ గారు. ఇదే కరీంనగర్ లో రణనినాదం చేసి, సింహగర్జన చేసి తెలంగాణకు తిరిగి మలి దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, మీరు అవసరమైతే నేను కనుక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహగర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు. పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే, ఇవాళ చాలా మంది చాలా మాట్లాడచ్చు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2001 ఏప్రిల్లో ఎటువంటి పరిస్థితి ఉండనో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా. ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం 46-47 ఏళ్ళు, చాలా చిన్న వయస్సు. ఒక రాజకీయ నాయకునికి 46-47 ఏళ్ళ వయసు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్న పరిస్థితి. ఇంకొక 20-25 ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి, అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు. ఆయనకు నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే, పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని చల్లగా ఇంట్లో వండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ లెక్క. కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి తెలంగాణ నాయకులంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనాం ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండేనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భావం రోజే 3 పదవులకు కూడా రాజీనామా చేసిండ్రు కేసీఆర్ గారు. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు దెబ్బలు తిన్నాడు, ఎదురు దెబ్బలు తిన్నాడు, అక్కడక్కడ విజయాలు, అక్కడక్కడ అపజయాలు అన్ని కూడా చూసిండు కేసీఆర్ గారు. పాట కూడా రాసిండు తానే స్వయంగా. తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం. సిపాయిల తిరుగుబాటు 1857లో విఫలమయ్యిందని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా? అట్లనే
రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు 2001లోనే పాట రూపంలో మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది. ఇప్పుడే కమలాకర్ అన్న ఒక మీకు పాట చూపెట్టిండు, తాను తయారు చేయించిన పాట. అందులో చెప్పిండు, ఏమన్నాడు, కేసీఆర్ అనేది ఒక పేరు కాదు, కేసీఆర్ అంటే పేరు కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ పోరు అనే మాట ఇప్పుడే కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం. కేసీఆర్ ప్రతి మాట ఒక తూటా లెక్క వేలింది తెలంగాణ ఉద్యమంలో. 2001 నుంచి 14 దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా 3. ఒకటి కేసీఆర్ నాయకత్వం, రెండోది విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం, మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం, కాంగ్రెస్ కర్కశత్వం, ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజలు. బీజేపీ లీడర్ కోసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కానీ దుర్మార్గంగా ప్రతిపక్ష నాయకులని అరెస్ట్ చేయడం ఇది ఏమాత్రం సరికాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజాపాలన కూడా ఒక హాస్యాస్పదంగా మారిపోయింది. విజయోత్సవం అయితే ఇంకా హాస్యాస్పదం. ఎందుకంటే పరీక్ష పేపర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకుంది. పరీక్ష పేపర్ రాయడం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాయడం, పరీక్ష పేపర్ని దిద్దుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారే. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే స్పష్టంగా 3 నెలల పరీక్ష ఫెయిల్ అయిపోయినరు, 6 నెలల పరీక్ష ఫెయిల్ అయిపోయినరు, యాన్యువల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినరు. ఫెయిల్ అయిపోయినా కానీ విజయోత్సవాలు జరుపుకోవడం ఏదైతుందో ఇంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు. ప్రజలు అదే రకంగా రాజకీయ పార్టీలు ఎవరికి కూడా ఏమీ ఆలోచన లేదు, తెలివి లేదని చెప్పేసి అతి తెలివి ప్రదర్శిస్తుందేమో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని చెప్పేసి భావిస్తూ ఉంది. ఏది ఏమైనా 100కు 100% 36 మార్కులతోటి పాస్ కాకుండా విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటుండ్రో. కనీసం 36 మార్కులను వస్తే విజయోత్సవాలు జరుపుకుంటే బాగుంటుండే. కానీ ఇవాళ 36% అంటే 36 మార్కులు కనీస మార్కులు రాకుండా ఏడాది పరీక్షల ఫెయిల్ అయిపోయి ఇవాళ విజయోత్సవాల పేరు మీద ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అడుగున గత ప్రభుత్వం ఏదైనా నాయకుడు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ రాజువేడల సభకు అని చెప్పేసి బయటికి పోతే అరెస్టుల పర్వం స్టార్ట్ అవుతుండే. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అందుకు మినహాయింపు కాకుండా అక్రమ అరెస్టులని ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పరిపాలన, విధ్వంస పరిపాలన అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద డైరెక్ట్గా చెప్తా ఉంది. కాబట్టి మేము బేషరతుగా ఇవాళ సుమారుగా 300 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచడం జరిగింది. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్, బొల్లారం పోలీస్ స్టేషన్, కార్ఖానా పోలీస్ స్టేషన్, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇంకా అరెస్టు చేసి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఏవైతే కొన్ని పత్రికలు
పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికా సమావేశంలో వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే, మళ్ళీ ఈరోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి సమాచారంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మళ్ళీ వారి పత్రికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ వార్తని క్యారీ చేస్తూ మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లు, మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు, ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెక్కి రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ల మధ్య జరిగింది, మధ్యలో దళారీ లేడు, ఎక్కడా థర్డ్ పార్టీ లేదు, అలాంటి అప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడా అనేటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్తూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వారు చూపిస్తూ ఇది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కి అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ సెప్టెంబర్ 15, 2021 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోలు విషయంలో ₹2.49 యూనిట్ ధరని కేటాయిస్తూ మీరు కొనుగోలు చేసుకునేటువంటి దానికి ఇది మంచి అవకాశం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ రోజు అప్పుడున్నటువంటి మా ప్రభుత్వాన్ని, ఆ రోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని వారు కీర్తిస్తూ ఇచ్చినటువంటి ఒక ఆఫర్ 6,400 మెగావాట్లకు సంబంధించి ₹2.49 కిలోవాట్ పర్ అవర్ ఆ రేట్ని మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ఆఫర్. ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి మొన్న పత్రికల్లో ఏం రాసినాయి, సెప్టెంబర్ 15వ తారీఖున లేఖ వస్తే 24 గంటలు గడవక ముందే వారితో ఒప్పందం చేసుకున్నాం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద చేశారు. సెప్టెంబర్ 15వ తారీఖున లెటర్ రావడం వాస్తవం. సెప్టెంబర్ 16వ తారీఖున ఆ రోజు కేబినెట్ సమావేశం ఉండడం వాస్తవం. ఆ రోజు వచ్చినటువంటి ముందు రోజు వచ్చినటువంటి లేఖని మరుసటి రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దాన్ని టేబుల్ ఎజెండాగా తీసుకొని వచ్చి ఇలాగా మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, ఇది మంచి ఆఫర్గా ఉంది, సో దీని మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, తీసుకునే ముందు సంబంధించినటువంటి అధికారులతో ఒక అధ్యయనం చేయించి అధ్యయనంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లన్నీ కూడా చూసిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుందామని చెప్పి ఒక కమిటీని సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా దీని మీద అధ్యయనం చేయమని చెప్పినటువంటి మాట సెప్టెంబర్ 16 జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జరిగింది. ఎక్కడా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోవాలా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఆ రోజు ఎక్కడా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు, దీని మీద అధ్యయనం చేసి లోటుపాట్లన్నీ కూడా పరిశీలించమని చెప్పింది. దానికి సెప్టెంబర్ 16వ తారీఖు అయిపోయిన తర్వాత అక్టోబర్ 20 సిద్దిపేటలో దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి, నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి, నేను శాఖ కోసం రాలేదు, మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఆ పుస్తకంలో రాశాడు. రాస్తూ కేసీఆర్ లో నేను ఆ నిబద్ధత చూశాను.
ఈనాటి రాజకీయ నాయకుల్లో నాకు ఈ శాఖ కావాలి, నాకు పెద్ద మంత్రి పదవి కావాలనే రోజుల్లో నాకు శాఖే వద్దు అన్న ఒక నిబద్ధతను కేసీఆర్ లో చూశాను అని తన పుస్తకంలో రాశాడు ప్రణబ్ ముఖర్జీ గారు. అంతేకాదు, నా లక్ష్యం తెలంగాణ, నాకు తెలంగాణ కావాలి, మీరు ఏ శాఖ ఇచ్చినా నాకు పర్వాలేదు, కానీ నాకు తెలంగాణ ముఖ్యమనేటువంటి మాట కేసీఆర్ చెప్పిండు. ఇది కేసీఆర్ లో ఉన్నటువంటి కమిట్మెంట్ అనేటువంటి మాట ప్రణబ్ ముఖర్జీ గారు తన పుస్తకంలో తాను రాసినటువంటి మాట. ఈ మాట అంటే అంత పోరాటం. ఇవాళ ఎవడెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు, తలకు మాసినోడల్లా మాట్లాడుతుండు. నిజంగా కేసీఆర్ గారు అంత నిబద్ధతతో పనిచేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా? ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మనం చెప్పుకున్నది కాదు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాట. కేసీఆర్ నీతి, నిజాయితీ, నిబద్ధత గురించి ఆ రోజు ఆయన చెప్పిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు. 2004 నుంచి 9 దాకా అధికారంలో ఉంది. కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది, రాష్ట్రపతి నోట చెప్పింది. ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ఇవ్వకపోవడం. మేము అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని అడిగేటోళ్ళం, ఏమైంది తెలంగాణ అంటే ఆయన అంటుండే 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తుండే. మేము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఏం తెలంగాణ అడుగుతున్నది ఇంతగానం, ఇయ్యడానికి ఏమన్నా సిగరెట్టా, బీడీయా అని రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తా ఉండే. రకరకాలుగా అప్పట్లో ఏం మాట్లాడినా ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాకు పోయి ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టిండు. హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి అని అక్కడ ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండే. ఎన్నో అవమానాలు అయినా పోరాటం చేసినాం. మన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని, టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అయినా కేసీఆర్ గారు అదే పోరాటం, అదే స్ఫూర్తితో ముందుకు పోయినాం. కాంగ్రెస్ ఇస్తానన్న తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినా కాంగ్రెస్ లో చలనం రాలే. 2008లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని, సోయి రావాలని ఎంపీ పదవులకు రాజీనామా చేసినాం. రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆదేశంతో ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమంలోకి పోయినాం. గడ్డిపోచల్లాగా పదవులు త్యాగం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు సిద్దిపేటలో, దుబ్బాకలో రామలింగన్న, సిద్దిపేటలో నేను, మెదక్లో పద్మా గారు మన జిల్లాలో, కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ. ఇట్లా ఎంతో మంది రాజీనామా చేసి మళ్లీ ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేశాం. అన్ని ప్రయత్నాలు చేశాం. అనకాపల్లి జిల్లా మాడుగులలో 12 అడుగుల భారీ గిరినాగును చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో స్నేక్ క్యాచర్స్ కి సమాచారం ఇవ్వడంతో కింగ్ కోబ్రాను పట్టుకుని అడవిలో వదిలేశారు స్నేక్ క్యాచర్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. దీక్షా దివాస్ లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.